అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా, కడిపలంక నర్సరీకి వెళ్ళానని. ఆ రోజు నేను ఒక ప్లాంట్ని అయితే తీసుకున్నానండి. అదేంటంటే రోజ్మెరీ ప్లాంట్. ఈ మధ్య కాలంలో ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా, రోజ్మెరీ వాటర్ వాడండి, రోజ్మెరీ ఆయిల్ వాడితే జుట్టు ఊడదు అని. నేను ఈ ప్లాంట్ తీసుకునేటప్పుడు నాకు పెద్దగా దీని గురించి అయితే తెలీదు. స్మెల్ చాలా బాగుందని అతను చెప్తే నేను తీసుకుని వచ్చేసాను. తర్వాత నేను దీని గురించి తెలుసుకున్నాను. ఇది ఒక హెర్బల్ ప్లాంట్ అండి. ఇంకా మనం ఇక్కడ పుదీనా వంటల్లో ఎలాగ వాడతామో, ఇంకా నాన్ వెజ్ రెసిపీస్లో అలాగా కొన్ని కంట్రీస్ వాళ్ళు దీన్ని వంటల్లో వాడతారు. ఇది స్మెల్ చాలా బాగుంటుందండి. చేత్తో పెట్టుకుని నలిపి చూస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను ఇది స్మెల్ బాగుందని చెప్పి తీసుకొచ్చేసాను. దీని గురించి పూర్తిగా తెలియదు. కొన్ని కంట్రీస్ వాళ్ళు ఇది మన పుదీనా ఎలా వాడతామో వాళ్ళు వంటల్లో కూడా అదే విధంగా వాడతారు. దీంతో హెర్బల్ టీ కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇంకా దీంతో సోప్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ చాలా తయారు చేస్తున్నారు. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది కొన్ని వాతావరణాన్ని బట్టి 30 సంవత్సరాల వరకు కూడా ఇది బతుకుతుందండి. ఈ మధ్యకాలంలో అయితే బాగా ట్రెండ్ అవుతుంది రోజ్మెరీ వాటర్ గురించి. సరే, నేను దీని గురించి తెలుసుకుందామని నేను చాలా విషయాలు సెర్చ్ చేశాను. ఇది ఏంటంటే ఇది హెయిర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రోజ్మెరీ వాటర్ని స్కాల్ప్కి అప్లై చేయడం వలన జుట్టు అయితే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. ఇలా 6 months డైలీ చేయడం వలన హెయిర్ అయితే చాలా ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకా దీంతో ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా జుట్టుకి డాండ్రఫ్ తగ్గించి, స్కాల్ప్ పైన ఉన్న దురద కూడా తగ్గించి జుట్టు అయితే చాలా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది. ఇంకా ఈ ఆకుల్ని ఎండబెట్టి ఈ పౌడర్తో హెర్బల్ టీ కూడా తయారు చేస్తారండి. టేస్ట్ అయితే బాగుంటుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇంకా నేనైతే దీన్ని ఎక్కువగా హెయిర్కి వాడాలనుకుంటున్నాను. ఈ ఒక్క ప్లాంటే కాదు, ఇంకా 4-5 ప్లాంట్స్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. స్మెల్ అయితే అలా ఉంది. మరి ఇంకా దీంతో ఎయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి, రోజ్మెరీ వాటర్ని ఎలా చేసుకోవాలో తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా ఈ ఆకుని చేత్తో పెట్టుకుని నలిపి చూస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎండిన ఆకులు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఎండే ఆకులతో కూడా హెర్బల్ టీని తయారు చేస్తారంట. ఇంకా నేనైతే ఇది స్మెల్ చూసి ఇంటికి తెచ్చేసుకున్నాను. తర్వాత దీని గురించి తెలిసిన తర్వాత ఇలాంటి ప్లాంట్స్ ఒక 4-5 తెచ్చేసుకోవాలనిపిస్తుంది. ఈ రోజ్మెరీ వాటర్ కానీ రోజ్మెరీ ఆయిల్ కానీ వాడడం వల్ల జుట్టుకి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. నేను ఇంతకుముందు రోజ్మెరీ వాటర్ని స్ప్రే చేసుకుంటే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది అని నేను యాడ్స్ చూసేదాన్ని. ఇది ఇంట్లోనే చాలా చక్కగా రోజ్మెరీ వాటర్ని తయారు చేసుకోవచ్చండి. ఇలా రోజ్మెరీ వాటర్ వాడడం వల్ల జుట్టు అయితే ఒక 6 నెలల్లో చాలా ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుందండి. ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గి జుట్టు కూడా చాలా పొడవుగా పెరుగుతుందండి. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోస్లో రోజ్మెరీ ఆయిల్ ఇంకా రోజ్మెరీ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.